చాలా చక్కగా వివరించారమ్మా. అయితే ఒక విషయం చెప్పండి, ఈ బొట్టుకి సంబంధించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వివాహితులు ఈ మధ్య కాలంలో బొట్లు పెట్టుకోవట్లేదు, రకరకాల బొట్లు వాడుతూ ఉన్నారు, కలర్స్ కూడా రకరకాల కలర్స్ వాడుతూ ఉన్నారు. అసలు ఏ రంగు బొట్టు పెట్టుకోవాలి? ముఖ్యంగా దేవుడి దగ్గరికి, గుళ్ళకి వెళ్ళినప్పుడు, పండగలప్పుడు దేవుడి దగ్గర ఉన్న బొట్టు ఎవరైనా పెట్టుకోవచ్చా? వివాహిత వితంతువులు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దేవుడి బొట్టు అనేది ధరించవచ్చా అనేది? దేవుడి బొట్టే కదమ్మా, నిత్యం అందరూ బొట్టు పెట్టుకోవాలి. వీళ్ళు వాళ్ళు అన్న భేదం లేదు. ముఖాన బొట్టు లేదు అంటే అశౌచమని అర్థం, మైలో పురుడో ఉంది. ఆడవాళ్ళైతే ఇంట్లోకి రాకూడని రోజులు అని ఆ సందర్భంలో దానికి సూచనగా ఉన్నప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకోరు. గాని అందరూ ఆబాల గోపాలము అంటారే, స్త్రీ బాల వృద్ధులు అవస్థ భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకుని తీరాలి. వత్స కాదు, తీరాలి. మేము పెట్టుకోమంటే చేయగలిగింది ఏం లేదు, నియమం అయితే పెట్టుకోమని. అందరూ పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం వల్ల నాడీ మండల ప్రచోదనం జరిగి మేలు జరుగుతుంది. మేలు జరిగేదికి మతానికి సంబంధం లేదు. అన్నం తింటే ఆకలి తీరుతుంది అంటే హిందువులకి తీరుతుందా ఇంకోళ్ళకి తీరుతుందా అని కాదు కదమ్మా, ఎవరు తిన్నా ఆకలి తీరుతుంది. ఆఖరికి పశువులు తిన్నా ఆకలి తీరుతుంది. అంచేత మాకు మేలు కలగాలి అనుకుంటే, తెలివితేటలు బాగుండాలి అంటే బొట్టు పెట్టుకోవడం చాలా ప్రధానం. అది కూడా ఎరుపు రంగులో ఏ ఛాయ్ అయినా బానే ఉంటుంది, మంచిది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది వస్త్రధారణ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పండగలప్పుడు మాత్రమే శుతి శుభ్రంగా ఉండటం, చక్కగా పట్టు చీరలు కట్టుకోవడం, చీరలకి ప్రాధాన్యత ఇవ్వటం. అసలు ఒక స్త్రీ పండగలప్పుడు కానివ్వండి, లేదా ఒక వివాహిత ఏ విధంగా ఉండాలని మీరు ఎలా అభివర్ణిస్తారు? అంటే ఒట్టి వస్త్రధారణ గురించే మీరు చెప్తున్నారు. అవును, చీర కట్టుకోవడం మన సంప్రదాయం అమ్మా. ప్రపంచం యావత్తు కూడా తెలుగు వాళ్ళు కట్టుకునే చీర విధానాన్ని చాలా గొప్పదిగా వర్ణించింది. అంతేకాదు, ద సెక్సీయెస్ట్ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఈస్ శారీ, తెలుగు శారీ. తెలుగు శారీ. ఎందుకంటే మీకు తమిళం వాళ్ళది, మరాఠీలది తేడా ఉంటాయి కదా, ఇదే పద్ధతి ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడన్నా విదేశీయులు చీర కట్టుకుంటే ఎలా కట్టుకుంటారమ్మా? తమిళుల్లా కట్టుకుంటారా, మహారాష్ట్రలా కట్టుకుంటారా, తెలుగు వాళ్ళు ఎలా కడతారా? తెలుగు వాళ్ళే కడతారు. ఈజియెస్ట్ అండ్ సెక్సీయెస్ట్ and the best a woman can appear in her with her full beauty. తెలుగు వాళ్ళు కట్టుకునే చీర కనుక అందంగా ఉండాలనుకునే వాళ్ళు చక్కగా చీర కట్టుకుంటే బాగుంది. అది కూడా ఈ అందంలో ఎటువంటి బల్గారిటీ లేకుండా, అశ్లీలత లేకుండా, ప్రొవోకేటివ్ గా లేకుండా, మర్యాదగా అందంగా చక్కగా కనపడాలంటే, సుఖంగా ఉండాలంటే, సౌకర్యంగా ఉండాలంటే చీర కొన్నంత సుఖం లేదు. చాలా బాగా చెప్పారమ్మా. అసలు ఇక్కడ నుంచి అందరూ చీర కట్టుకోవాలి అన్న ఆలోచన కలిగేలా చెప్పారు. ఈ మధ్య పండగ నాడే కట్టుకోవడం అన్నది ఒకటి అయింది. పైగా నేను గమనించింది ఏంటంటే, కొంతమంది కుచ్చెళ్ళు అవి ట్యాగ్ చేసినవి కూడా అమ్ముతున్నారు, మగవాళ్ళ పంచెల్లాగా. భయంకరం అమ్మా. చీర కట్టుకోవడం రాకుండా ఏం తెలుగు వాళ్ళమ్మా, పంచ కట్టుకోవడం రాకుండా ఏమిటి అంటే ఏమన్నా పెద్ద కష్టమా? 1-2 నిమిషాలు సమయం వెచ్చిస్తే వచ్చేస్తుంది. 1 minute శారీస్ అని వస్తున్నాయి ఈ మధ్య. అవును, మీరు చెప్పింది కరెక్ట్. తర్వాత పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి చీర కట్టడానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నారు. అవును, ఏమిటది? అంత అవసరమా? రోజు ఇంట్లో చీర కట్టుకోవడం అలవాటైతే దానికోసం మనిషిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రోజు కట్టుకోవడం అంటే కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బంది. ఎట్లాగంటే పరిగెత్తి బస్సు అందుకోవాలన్నా, బండి నడపాలన్నా చీర కట్టుకుంటే ఇబ్బంది గనక. కానీ స్కూటర్ అయితే చీర కట్టుకున్న వాళ్ళ కోసం తయారు చేయబడినటువంటి మోడల్. మోటార్ సైకిల్ అయితే ఇబ్బంది, గాని మోటార్ సైకిల్ మీద పంజాబీ డ్రెస్ వేసుకుంటే తప్ప ఎక్కలేరు. కానీ స్కూటర్ కి సమస్య లేదే, హైగా చీర కట్టుకుని నడపచ్చు. అసలు స్కూటర్ పర్పసే చీర కట్టుకున్న వాళ్ళ కోసం. అందుకే ఎవరన్నా మగవాళ్ళు స్కూటర్ నడిపితే నవ్వేవాళ్ళు, దట్స్ ఫర్ లేడీస్ అని. మోటార్ సైకిల్ ఈస్ ఫర్ మెన్, స్కూటర్ ఈస్ ఫర్ లేడీస్. సరే, ఇప్పుడు ఆ తేడా దేనికి లేకుండా పోయినాయి అనుకోండి, కొంచెం సౌకర్యంగా ఉంటుంది. కొన్ని రకాల ఇబ్బందులకి మాకు సుఖంగా ఉంటుంది. చీర కట్టుకుంటే నడుం కనపడడం అవి ఉంటాయి, ఇబ్బంది కొంచెం అటు ఇటుగా ఉంటే.
పంజాబీ డ్రెస్ కనుక అయినట్టయితే ఒళ్ళంతా కప్పుతుంది అనుకున్నట్టయితే వేసుకోవచ్చు. కానీ అన్ని చోట్లకి అది పనికిరాదు కదమ్మా. ఎక్కడికక్కడ దానికి సంబంధించిన వస్త్రధారణ దేనికి అది ఎలాగో మనం తేడా చూపిస్తున్నామా లేదా? అన్ని చోట్లకి ఒకే రకంగా వెళ్తామా? పెళ్లికి పాత చీర కట్టుకెడతామా? కట్టుకెళ్ళలేము కదా. అట్లాగే ప్రతి దానికి ఒక డ్రెస్ కోడ్, ఒక నామ్ ఉంటాయి. దాన్ని పాటించడం చాలా మంచిది. ఇక పూల సంగతి. పూలు కూడా కొంతమంది పెట్టుకోవాలి, ముఖ్యంగా వితంతువులు పెట్టుకోకూడదు అని అదొక పద్ధతి ఫాలో అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారు. ఏది కరెక్ట్ అంటారు? పూలు కూడా అందరూ పెట్టుకోవచ్చు అంటారు? పూలు భోగ వస్తువమ్మా. పూలు పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకు కూడా ఈమె భోగ వస్తువు అని అనిపిస్తుందేమో, అందుకని వద్దని చెప్పారు. చిన్నగా ఉన్నప్పుడు చిన్నతనంలో భర్త గనక పోయినట్టయితే అన్ని రకాల భోగాలకి దూరంగా ఎందుకు ఉండాలి? ఏం పాపం చేసింది? అతడేదో అర్ధాయుష్కుడై చనిపోతే పాపం ఈవిడ జీవితం అంతా ఎందుకు త్యాగం చేయాలి? అందుకని కొంతమంది పెట్టుకుంటారు. పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం. కొంతమంది పెట్టుకోరు, మాకు ఇష్టం లేదంటారు. కొంతమంది సుమంగళులు కూడా పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే, మేము ఉద్యోగాలకు ఎడతాం, అక్కడ మమ్మల్ని ఎబ్బెట్టుగా చూస్తారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇతరుల యొక్క దృష్టి మా మీద పడుతుంది, అంచేత పెట్టుకోకుండా ఉండడం మాకు సుఖంగా అనిపిస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటాం కానీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పెట్టుకోము అంటారు. అది వాళ్ళ ఇష్టం. ఇవన్నీ సౌకర్యమే. పూలు పెట్టుకోవడం తప్పేం కాదు, పెట్టుకోకపోవడం అంతకన్నా తప్పు కాదు. మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.